నేను బెంగళూరు నుంచి ఇప్పుడు తిరుపతి బయలుదేరుతున్నాను. సో అమ్మ వాళ్ళు శ్రీకాకుళం నుంచి వస్తున్నారు, మా చెల్లి చెన్నై నుంచి వస్తుంది. సో మేమందరం రేపు మార్నింగ్ తిరుమలలో మీట్ అవుతున్నాం. ఇప్పుడు నాకు బస్సు ఉందన్నమాట. సో గెట్ రెడీ. వీడియోలో చెప్పినట్టుగా మా ఫ్యామిలీ అంతా మార్నింగ్ తిరుపతిలో కలుసుకోబోతున్నాం. ఈ ట్రిప్ సిరీస్ లో దర్శనం, మేము తిరుపతికి ఎలా ట్రావెల్ చేసాం, ఎక్కడ స్టే చేసాం, ఎన్ని డేస్ ఉన్నాం, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఎవరైనా ఫస్ట్ టైం ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇదొక క్విక్ గెట్ రెడీ విత్ మీ అన్నమాట. నేనైతే బేసిక్ స్కిన్ కేరే ఫాలో అవుతాను. ఫేస్ వాష్ చేసుకున్నాక టోనర్ యూజ్ చేస్తాను, ప్లమ్ నుంచి రోజ్ వాటర్ టోనర్. నెక్స్ట్ వచ్చి సిరమ్ from the ordinary hyaluronic acid. It actually adds moisture. 30 ml బాటిల్ 2.5 months వస్తుంది నాకైతే. ఇది కాకుండా బ్రైట్నింగ్, కామింగ్, యాంటీ ఏజింగ్, యాక్ని ఫైటింగ్ సీరమ్స్ కూడా ఉంటాయి. సీరం అప్లై చేసిన 1 minute తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. ఎప్పటికప్పుడే మార్చేస్తాను అనమాట. ఫస్ట్ లో అయితే సెటాఫిల్ యూజ్ చేసేదాన్ని. మై కరెంట్ ఫేవరెట్ ఇస్ పాండ్స్ హైలరానిక్ సూపర్ లైట్ జెల్. నాకైతే చాలా నచ్చింది ఇది. మీలో ఎంతమంది యూజ్ చేస్తారు కామెంట్ చేయండి. సింపుల్ గా కాజల్, ఫైనల్ గా బొట్టు. ఇది లేకుండా లుక్ ఎలా కంప్లీట్ అవుతుంది కదా. దట్స్ ఆల్, రెడీ అయిపోయాను బయలుదేరడానికి. ఇక్కడ ఫ్రైడే నైట్ స్టార్ట్ అవుతున్నాను. 1 day ముందు బస్ బుక్ చేసుకున్నాను బెంగళూరు టు తిరుపతి. యాక్చువల్గా ఇంత లగేజ్ ఎందుకంటే దర్శనం తర్వాత ఫ్యామిలీతో కలిసి ఇంటికి వెళ్తున్నా శ్రీకాకుళం ఫర్ 2 to 3 weeks. సో అందుకే ఫుల్గా ప్యాక్ చేసుకున్నాను. ఎంత ప్లాన్డ్గా సర్దుకున్నా వెళ్ళే ముందు ఏదో ఒకటి ఖచ్చితంగా మర్చిపోతాం కదా. మీరు కూడా ఇంతేనా? కమెంట్ చేయండి. బయట అయితే ఓలా రెడీగా ఉంది. లెట్స్ గో. ఇంకా లగేజ్ అంతా ఆటోలోకి ఎక్కించుకొని గోవింద గోవింద అంటూ బయలుదేరాను. కొంచెం ట్రాఫిక్ అది ఉంది. నైట్ టైంలో ట్రాఫిక్ ఏంటి అనుకుంటున్నారా? ఈ సిగ్నల్స్ దగ్గర 12 వరకు ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. నేను అభి బస్ లో బస్ బుక్ చేసుకున్నాను. 10:30 బోర్డింగ్ ఎట్ టిన్ ఫ్యాక్టరీ. 4 కి తిరుపతి బస్ స్టేషన్ లో డ్రాప్. నేను వెళ్లేసరికి బస్ రెడీగా ఉంది. బస్ అయితే చాలా బాగుంది, క్లీన్ గా ఉంది. నేను సింగిల్ సైడర్ తీసుకున్నాను. ఎలాగో లేట్ అయింది కదా, ఇంకా పడుకుని పోయాను. జర్నీ ప్లస్ ఎక్సైట్మెంట్ కదా, సో మార్నింగ్ వేగంగా మెలకు వచ్చేసింది. యాక్చువల్ గా డ్రాప్ అయితే 4 కి, కానీ కొంచెం లేట్ అయింది. 5 కి వెళ్తామని చెప్పారు. అమ్మ నాన్న చెల్లి ఆల్రెడీ మీట్ అయిపోయారు. ఇక్కడ ఈ కొండ షేప్ శ్రీవారి ఫేస్ ని రిజంబుల్ చేస్తుంది కదా. నేను కూడా 3 years బ్యాక్ ఆన్లైన్ లో చూసే నోటీస్ చేశాను. మీకు కూడా స్వామివారి ఫేస్ కనిపిస్తుందా? కామెంట్ చేయండి. యాక్చువల్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే అందరికన్నా ముందు నేనే అక్కడ రీచ్ అవుతాను అనుకున్నారు, కానీ నేనే లేట్ అయిపోయాను. నా కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ బస్ స్టాండ్ లో దిగేశాను. అక్కడ నుంచి శ్రీవారి మెట్టు మార్గంకి ఓలా బుక్ చేసుకున్నాను. అమ్మ వాళ్ళు ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తున్నారు నా కోసం. సాటర్డే కదా, ఫుల్ రష్, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఫైనల్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మీట్ అయ్యాము. లగేజ్ కింద కౌంటర్లో సబ్మిట్ చేసి కొండ పైన కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది శ్రీవారి మెట్ల మార్గ ద్వారం అన్నమాట. మెట్లు ఎక్కే ముందు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తారు. మరికొంతమంది అయితే ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ పెడతారు. మెట్టుకి హారతి కూడా వెలిగిస్తారు. వీటన్నింటికి కావలసిన పసుపు, కుంకుమ, హారతి, కర్పూరం అన్ని కూడా మనకి కింద దొరుకుతాయి. మేము కూడా కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము. కొండపైకి వెళ్ళడానికి రోడ్డు మార్గంతో పాటు 2 మెట్ల మార్గాలు ఉంటాయి. ఒకటి శ్రీవారి మెట్టు, 2 అలిపిరి. శ్రీవారి మెట్టు మార్గంలో 2400 స్టెప్స్ ఉంటాయి. అదే అలిపిరిలో అయితే 3550 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ 100 మెట్లు కంప్లీట్ చేసామన్నమాట. సో ఫుల్ గా ఉన్నారు జనాలు అయితే, మార్నింగ్ కదా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా ఇప్పటి వరకు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోకపోతే ఆ స్వామి అనుగ్రహంతో దర్శన ప్రాప్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెట్ల మార్గంలో వ్యూ పాయింట్స్ ఉంటాయి. కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. స్టార్టింగ్ కదా, ఫుల్ ఎనర్జీతో స్టార్ట్ అయ్యాము. చూసారా, మొక్కుకున్న వాళ్ళు ఇలా ప్రతి మెట్టుకి గోవింద గోవింద అంటూ పసుపు కుంకుమ పెడతారు, హారతి కర్పూరం వెలిగిస్తారు. దర్శనం టికెట్స్ కోసం కానీ లేదా ఏదైనా అప్డేట్స్ ఉన్నా కానీ మనకి అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో దారి పొడవునా ఇక్కడ స్పీకర్స్ ఉంటాయి. మేము హాఫ్ వే కంప్లీట్ చేసాము. మాలో కూడా ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయాయి. మా అమ్మ కొన్ని స్నాక్స్ తీసుకొచ్చారు ఇంటి నుంచి. సో నేనైతే మ్యాంగోతో స్టార్ట్ చేశాను. యాక్చువల్గా శ్రీవారి మెట్టు మార్గంలో మనకి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఉండవు, కానీ అలిపిరి మెట్లు అయితే దారి పొడవునా మనకి షాప్స్ ఉంటాయన్నమాట. బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. కొండ కింద దర్శనం టికెట్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఈ ప్లేస్ లో స్కాన్ చేయించుకోవాలి. సో అప్పుడే అలౌడ్ అనమాట దర్శనంకి. చూసారా వ్యూ పాయింట్స్ ఎంత బాగున్నాయో కదా. మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఈ వ్యూ పాయింట్ ని మనం వెంగమాంబ అన్నసత్రంలో చూడొచ్చు. స్టార్టింగ్ లో ఉంటుంది.
మీరు ఇలా ఎప్పుడైనా విన్నారా? ఇక్కడ రాళ్లతో ఒకదానిపైన ఒకటి పెట్టి ఇల్లు కడితే నిజ జీవితంలో కూడా ఇల్లు కట్టుకుంటామంట. మేమెప్పుడు మెట్ల మార్గంలో వెళ్ళినా ఇలా ఇల్లు కడతాము. నేనైతే ఎన్నో సార్లు కట్టేశాను ఇల్లు. ఇలా చిన్నపిల్లల్ని ఎత్తుకొని కూడా ఎక్కేవాళ్ళు ఉంటారు. అసలు ఈజీ కాదు కదా మెట్లెక్కడం. ఓఆర్ఎస్, బనానా లాంటివి తీసుకుంటున్నాము. ఫైనల్గా ఇంకా లాస్ట్ 100 మెట్లే ఉన్నాయి. గోవింద గోవింద అనుకుంటూ కంప్లీట్ చేసేసాము. మెట్లన్నీ ఎక్కేసరికి మాకైతే 3 hours టైం పట్టింది. స్పీడ్గా వెళ్తే 2.5 hours అయిపోతుంది. అదే మేము అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటప్పుడైతే మాకు 4 hours పైన టైం పట్టింది. అంతే ఈ వ్లాగ్. దర్శనం ఎలా అయింది, స్టే ఎక్కడ, తిరుపతి నుంచి ఎక్కడికైనా వెళ్ళామా అన్నది నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. స్టే ట్యూన్డ్. బాయ్.